ఓకే, రెడీ అయిందండి చికెన్ పులుసు. పులావ్ రెడీ చేస్తున్నానండి. కొబ్బరి, అల్లం వెల్లిపాయ పేస్టు, కొత్తిమీర, పచ్చిమిర్చి. కొత్తిమీర చాలా ఉండాలండి, అందుకే తీసుకున్నాను. ఇదంతా గ్రైండ్ చేస్తాను ఇప్పుడు. ఇది చెక్క, లవంగ అన్నీ కలిపి నేను పౌడర్ పట్టానండి. ఈ పౌడర్ ఇంతవరకు వేస్తున్నాను, చాలు. 1 స్పూన్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మన ధనియాల పౌడరు అన్నీ కలిపి నేను మసాలా పట్టినప్పుడు నేను చూపిస్తానండి. ఈ మసాలా 2 స్పూన్స్ వేస్తున్నాను. ఓకే, గ్రైండ్ చేసాక ఎలా అయ్యింది, ఇలా తీసుకోవాలన్నమాట పేస్టు. ఈ పేస్ట్ అంటే ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్కి వచ్చాక అప్పుడు ఇది వేయాలి. ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు. నేను పల్లి ఆయిల్ వాడతాను, అందుకే చూసి వేస్తాను. చూడండి, అంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత నేను ఆనియన్ వేస్తాను. ఆనియన్ ఇలా కట్ చేసాను, చూడండి, ఇలా కట్ చేశాను. పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. నేను వేస్తున్నానండి ఇప్పుడు. ఈ ఆనియన్ అంతా వేయక అప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. మన బగారా రైస్లోనేమో మనం అన్నీ చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తాము. దీంట్లో అలా కాదనమాట. ఇది ఏంటంటే రాయలసీమ పులావ్ అంటారు. మరి ఇక్కడ కూడా చేస్తున్నారేమో, నాకైతే ఐడియా లేదు. నేను చేసి చూపిస్తున్నాను మీకు. ఇది కుక్కర్లో పెట్టానండి. ఇంత సన్న దాంట్లో పెట్టారేంటి అనుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే విజిల్ కోసం రైస్ కుక్కర్లో పెడతాను, అందుకే దీంట్లో పెట్టాను అనమాట. వెడల్పు దాంట్లో పెడితేనేమో అది అన్నం సరిగా అవ్వదు కాబట్టి కుక్కర్లో పెట్టాను. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఎర్రగా అయింది. ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది దీంట్లో అంతా వేసేస్తున్నాను. ఇంత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎర్రగా అయిన తర్వాత మళ్ళీ ఆ మసాలాలు వేస్తాను. అడగంటకుండా చూసుకోవాలండి, కింద మాడకుండా చూడాలి. ఇప్పుడు ఈ మసాలా వేస్తున్నానండి. దీన్ని కూడా మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను హైలో ఉంది, దీన్ని ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకుంటున్నాను. మీడియంలో పెట్టి మాడకుండా ఇలా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇదంతా పచ్చివాసన పోవాలి, పోయేదాకా దీన్ని ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు రెడీ అయినట్టు. ఇప్పుడు వాటర్ వేయాలన్నమాట. సాల్ట్ అండి మనకి కావాల్సినంత వేసుకోండి. నాకు కావాల్సినంత నేను వేసుకుంటున్నాను. స్పూన్తో వేస్తేనేమో పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ వచ్చినట్టండి. నాకు చేతితో వేయడం అలవాటు కాబట్టి నేను చేతితో వేసాను. ఇవ్వండి, ఇప్పుడు మెల్లమెల్లగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. కింద మాడకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇంకొకసారి మనం ఇలా తిప్పుకొని కింద చూడండి, ఇక్కడ మాడకుండా ఉందన్నమాట. అలా చూసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేద్దాం దీంట్లో.
వావ్, నైస్ అండి. ఉంది ఇది చూడండి. నేను బౌల్లో తీసుకుంటున్నాను, కిందకి దించాను. ఇలా చూడండి ఎంత బాగుంది రైస్. పులావ్ రైస్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. ఇదంతా ఆర్డర్ వెళ్తుందండి, ఆర్డర్ ఇచ్చారు అందుకే ఆర్డర్ పంపిస్తున్నాను. పెరుగు పచ్చడి, దీంతోడు